ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహిత బడ్జెట్ను ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. పాడి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో ఈరోజు జరిగిన ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ సమస్య తగ్గాలంటే యువత ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపైన దృష్టి సారించాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక వ్యాపారులకు అన్ని విధాలా అండగా ఉంటాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యే గానీ మార్కెట్ గానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్ లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి అంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకోండి. ఒక ఫెసిలిటీ కావాలి, ఆ ఫెసిలిటీలో ఒక మిషన్ మోడ్ మీద చేయాలి. ఇలాంటి వాళ్ళ ట్రైనర్స్ కానీ తెచ్చుకొని చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత మనం ఉపయోగపడగలం అనేది నా అభిప్రాయం. రాష్ట్ర వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని 34,37,000 కుటుంబాల సమాచారాన్ని పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి పత్రాలను అందించామని అన్నారు. పాఠశాల కళాశాలల ప్రవేశాలకు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు, ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకునేందుకు కుల ధృవీకరణ పత్రాలు వినియోగించాలన్నారు. వివిధ కారణాల రీత్యా ధృవీకరణ పత్రాలను పొందని వారు గ్రామ వార్డు సచివాలయాలు లేదా ఏపీ సేవా కేంద్రాల ద్వారా పునః దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి కుల ధృవీకరణ పత్రాలను అందజేస్తారని మంత్రి తెలియజేశారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహిత బడ్జెట్ను ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని భగత్ సింగ్ నగర్లో 126 మంది లబ్దిదారులకు మంత్రి ఈరోజు ఇళ్ల స్థలాల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పెన్నా నదిపై 2వ వంతెన నిర్మాణం వల్ల నష్టపోయిన నిర్వాసితులకు 2 సెంట్ల భూమిని ఇస్తున్నామన్నారు. అలాగే ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ పేదలు నిరుపేదలకు సొట్టుకునేటట్టుగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలి, ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు. 4,000 పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకు 6,000 ఇస్తున్నాం, బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 ఇస్తున్నాం, మహిళలకు 3 సిలిండర్లు ఇస్తున్నాం. ఇప్పుడు మే లోపల ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు. ప్రతి రైతుకి 20,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 20,000 ఇస్తామని పెట్టారు. ఎన్ని పోతున్నాయి. ఎవరికైతే ఇళ్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారో వాళ్ళందరికీ ఇళ్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ 12 లోపల మేము చేస్తున్నాం. పాడి రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో గాలికొంటు వ్యాధి నివారణ టీకాల గోడపత్రికను మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు పాడి పశువులకు గాలికొంటు వ్యాధి టీకాలు వేయటం జరుగుతుందన్నారు. పాడి రైతులందరూ పశువులకు ఎటువంటి వ్యాధులు సోకకుండా వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మంత్రి తెలియజేస్తూ
పశు సంపదపై అవగాహన కల్పించేదానికి, అలాగే పశువులకు వస్తున్న వ్యాధుల గురించి రైతులకు అవగాహన కల్పించి, అలాగే అవి నివారించేదానికి తగిన సూచనలు ఇచ్చి అక్కడ మెడిసిన్ ఇచ్చేదానికి పశు సంవర్ధక శాఖ తరపున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఇంటి ముందుకే వెళ్లి అక్కడ తగు సూచనలు ఇచ్చి అక్కడ వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతా ఉంది. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ యొక్క వ్యాధుల గురించి రైతులకు చెప్పి అక్కడ ఇచ్చిన సూచనలు తప్పకుండా మీరు పాటించండి. తప్పకుండా మెరుగైన సమాజం కోసం రేపు రాబోయే పాడి సంపద ముందుకెళ్లేదానికి కూడా దోహదపడుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్దంగా చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. పార్వతీపురంలోని కలెక్టర్ కార్యాలయంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలకు 15 రోజులే గడువు ఉన్నందున విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని అన్నారు. అందుకు తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 10,455 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని, ప్రతి పరీక్షా కేంద్రంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరులో ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల నియామక పత్రం ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 700 మంది సిబ్బందిని కేటాయించామని కలెక్టర్ తెలుపుతూ గుంటూరులో ఏసీ కాలేజ్ లో కౌంటింగ్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కౌంటింగ్ అనేది ఈజీగా 2 to 3 days పట్టే అవకాశం ఉంది కాబట్టి మనము స్టాఫ్ ని కూడా 3 shifts లో డ్యూటీ అనేది వేయడం జరిగింది. సో ఇక్కడ హాల్ పరంగా అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకుని స్టాఫ్ కి 3 shifts దాదాపు 700 members డ్యూటీ వేయడం జరిగింది. ఈ కంప్లీట్ ప్రెమిసెస్ కూడా సెక్యూర్ ప్రెమిసెస్. ఇక్కడ 3 tier సెక్యూరిటీ ఉంటుంది. ఎవరికైతే ఐడి కార్డ్స్ ఇచ్చామో వాళ్ళ వరకే అనుమతి ఉంటుంది, ఇంకా ఎవరికి కూడా అనుమతి ఉండదు. సెల్ ఫోన్స్ అన్ని కూడా తీసేసుకొని బోత్ స్టాఫ్ ఏజెంట్స్ అన్న మనకి ఇక్కడ లోపల కూడా ఫ్రిస్కింగ్ చేశాకనే అలౌ చేయడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ వరకు మహిళా సాధికారత వారోత్సవాలు నిర్వహిస్తామని చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ విఎన్ మణికంఠ చందోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో మహిళా ఉద్యోగులకు యోగా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక హస్తకళాకారులకు మరో ఘనత దక్కింది. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు జరిగే విద్యార్థి విజ్ఞాన్ మంథన్ VVM2 కార్యక్రమానికి హాజరు కావాలని ఏటికొప్పాకలో లక్కబొమ్మలు తయారు చేసే కళాకారులు పెదపాటి సత్యనారాయణ శరత్కు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,62,000 కుటుంబాలకు కుల ధృవీకరణ పత్రాలను అందజేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాహిత బడ్జెట్ను ప్రవేశపెట్టిందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8 గంటల 30 నిమిషాలకు వింటారు.